హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి దోశ సీమంకాయ కూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ కూర సేమ్ నాన్ వెజ్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోండి, ఫ్లేవర్ అలానే ఉంటుంది. కార్తీక మాసంలో మనం ఎట్లా తినాం కదా, ఇలా చేసుకోండి. ఇప్పుడైతే నేను 2 సీమంకాయలు తీసుకుని దాని మీద తొక్క తీసేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మసాలాలు వచ్చేసి అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి, చెక్క, లవంగ, ఏలక్క, రాతి పువ్వు కొద్దిగా, ఒక్క ఎర్రగడ్డ కూడా చిన్న ముక్కలు చేసేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడి కూడా కొద్దిగానే మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదనమాట. కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసేసి ఆడిచ్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక ఎర్రగడ్డ చిన్న ముక్కలు చేసేసుకొని 2 టమోటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. సీమంకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసినప్పుడు మధ్యలో జీడి ఉంటుంది కదా, అది కంపల్సరీగా పక్కకు తీసేయాలన్నమాట. అది మాత్రము వేయకూడదు. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయిపోయినాయి కట్ చేసుకునేటివి. ఇప్పుడు స్టవ్ అంటించేసి కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, చెక్క, లవంగ, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసి వేగాక ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కొద్దిసేపు మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సీమంకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కొద్దిసేపు అటు ఇటు తిప్పిన తర్వాత కొద్దిగా ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు పసుపు, 2 స్పూన్లంతా కారము వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మసాలా ఆడించుకోండి, ఇదంతా వేసేసుకొని కలిపేసుకున్నాము. ఇప్పుడు నీళ్ళు వచ్చేసి ఇదే మిక్సీ జార్లోకి వేసుకొని కలిపి పోసేద్దాం అనమాట. ఇప్పుడు మనం కుక్కర్లో కాకుండా తప్పెళ్ళలో అట్లయితే గిన ఎక్కువ ఎసురు పడుతుంది అనమాట. మన కుక్కర్లో అయితే తక్కువే పోసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాము. మనం దోసపిండి కలుపుకున్నప్పుడు ఉప్పు, సోడా పిండితో పాటు కొద్దిగా గోధుమ పిండి వేసి కలుపుకుంటే దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది, బాగా లేస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది. పైన కొద్దిగా కస్తూరి మేతేసి కొద్దిసేపు ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు దోశలన్నీ వేసేసుకున్నాం అనమాట. చూడండి, కొద్దిగా గోధుమ పిండి కలుపుకుంటే అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదు. దోశ అనేది బాగా లేస్తుంది అనమాట. గోధుమ పిండి వేసి కొద్దిసేపు అలా నానిన తర్వాత మనం దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. దోశ సీమంకాయ కూర సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.